మా కృతిక ఎప్పుడు ఫిష్ కర్రీ వండినా సరే బాబోయ్ ఈరోజు నాకు అన్నం వద్దు అంటది. మరి పిల్లలకి మనం ఫిష్ పెట్టకుండా ఉండలేం కదా. సో తన ఫిష్ కర్రీ అయితే తింది కానీ అప్పుడప్పుడు ఫ్రై అయితే తింటుంది. సో ఇంట్లోనే ఇలాగా ఫిష్ కట్లెట్ చాలా ఈజీగా చేసాము. ఈజీ అంటే ఈజీ కాదండో, ఈ ఫిష్ అంటే కొంచెం పెద్ద పనే ఉంటుంది కదా. సో ఎలా చేసాము ఏంటి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేద్దురు కానీ చాలా చాలా టేస్టీగా ఉన్నది ఈ ఫిష్ కట్లెట్. మీరు కూడా ట్రై చేద్దురు కానీ, మరి ట్రై చేయాలంటే ఫుల్ వీడియో చూసేయాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. ఫిష్ కట్లెట్ చేయడానికి మేమైతే దుబాయ్లో రోహు ఫిష్ తీసుకున్నాము. అదే మనకి ఇండియాలో రోహు ఫిష్ని వచ్చేసి చెరువు చేప అంటారు. ఇక్కడ మేము వచ్చేసి 2 చేపలను తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకుని అయితే పెట్టుకున్నాము. సో ఇక్కడ మనం ఫిష్ కట్లెట్ చేసుకోవటానికి కొన్ని నీళ్ళు అయితే మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్నాక మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి చూసారు కదా, ఈ చేప ముక్కలు అన్నది మనం వేడివేడి నీటిలో అయితే వెయ్యాలి. చేప వేయగానే మనము అంతగా ఎక్కువ కలపకూడదు, కలిపితే ముక్క అన్నది విడిపోతుంది కదా. సో ముక్క అన్నది నీళ్ళలో ములిగే వరకు మాత్రం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్, అలాగే సింపుల్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి, దుబాయ్ గోల్డ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. ఇక్కడ చేప అన్నది ఉడికిపోయింది. సో మనం ఈ చేపని పక్కన ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుని చల్లారాక మాత్రం ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముళ్ళులన్నీ తీసేసుకోవాలి. అసలు ఒక్క ముళ్ళు కూడా ఉండకూడదు. ఇన్ కేస్ ఒక ముళ్ళు ఉండినా కానీ మనం ఇలాగా బాల్స్ చేస్తున్నప్పుడు అయితే మన చేతికి తగులుతుంది. చేపట్టే భయపడే మా కృతిక కట్లెట్ చేస్తే తింటదని చెప్పేసి ఇలా ట్రై చేసాము. ఇక్కడ మనం అల్లం చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నది మీ స్పైసీనెస్కి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా అలా అయితే కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అయితే నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఏం చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం పదండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అన్నది మనకి వన్స్ హీట్ అవ్వగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఫస్ట్ మనం అల్లం పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై చేసుకున్నాక తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నవి సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలామందికి డౌట్ రావచ్చు, చెరువు చేపలో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వేరే ఏదైనా చేప వేసుకోవచ్చా అని చెప్పేసి. వేరే ఏదైనా చేప వేసుకుంటే అంత టేస్టీగా అయితే ఉండదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అదే మీ స్పైసీనెస్కి తగినంత కారం వేసుకొని వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నది ఎప్పుడూ కూడా మీ రుచికి తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ మనం చేప అన్నది ఒలుచుకున్నాం కదా ముళ్ళలు ఏమీ లేకుండా. ఇప్పుడు ఈ చేప మిశ్రమాన్ని అంతా కూడా మనం ప్యాన్లో అయితే వేసుకోవాలి. ప్యాన్లో వేసాక ఉప్పు కారం అంతా కూడా కలిసేలాగా మనం మిక్స్ అయితే చేసుకోవాలి. చేప మనకి ముళ్ళు తీసుకోవడంలోనే పని ఎక్కువ ఉంటుంది. వన్స్ ఆ ముళ్ళు అన్నది తీసేసుకుంటే మనకి ఫిష్ కట్లెట్ అన్నది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. గరం మసాలా అయితే వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఉన్నాయి కదా, నీళ్ళు అన్నది ఏమీ లేకుండా పిండుకుని అయితే వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక టమాటో కెచప్ అన్నది ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 చేపలు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు టమాటో కెచప్ వేసుకుంటున్నాను. టమాటో కెచప్ వేసుకున్నాక మొత్తం కెచప్ అంతా మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. ఫిష్ కట్లెట్లోని ఆ ముళ్ళులు తీసుకోవడమే పెద్ద పనే, మిగతాదంతా కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. చేపలోంచి ముళ్ళులు తీసేటప్పుడు మనకి ఇంకా ముళ్ళులు ఉన్నాయి అని ఒకవేళ డౌట్గా ఉంటే కనుక మనం ఇలాగా మిక్స్ చేస్తున్నప్పుడు అయితే మనకి ముళ్ళులు పైకి అన్నది కనిపిస్తుంది. సో ముళ్ళులు కనిపించినప్పుడు మనం తీసేసుకోవటమే. మన ఫిష్ కట్లెట్ చేసుకునేటప్పుడు బైండింగ్ కావాలి కాబట్టి ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా వచ్చేసి 4 స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను. మనం తీసుకున్న ఎగ్స్, ఉప్పు కారం, మైదా అంతా మిక్స్ అవ్వేలాగైతే నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ పలచగా అయితే చేసుకోకూడదు, కొద్దిగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్ కట్లెట్కి తయారు చేసి పెట్టుకున్నాం కదా, అవి బాల్స్ కింద అయితే రెడీగా చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్
చేయాలి. మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్లో మనం ఫిష్ కట్లెట్ బాల్ చేసాం కదా, ఆ బాల్ అయితే వేసుకొని ఆ బాల్ మనం ఆ మిక్చర్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాల్ని స్పూన్ పెట్టి మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. వన్స్ మనకి బాల్కి మైదా మిక్చర్ అంతా పట్టాక మనం బ్రెడ్ క్రమ్స్ అన్నది సెపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని బ్రెడ్ క్రమ్స్తో అయితే మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకునేటప్పుడు మనం ఫిష్ కట్లెట్ అన్నది మీకు నచ్చిన షేప్ని అయితే చేసుకోవచ్చు. ఇలాగా నైఫ్ని యూస్ చేసి మనం తిప్పుతూ ఉంటే కనుక చాలా ఈజీగా మంచి షేప్ అయితే వస్తుంది. ఇక్కడ మేము ఇలాగా సర్కిల్ షేప్స్ చేసుకున్నాము, హార్ట్ షేప్స్ కూడా చేసుకున్నాము. మనకి ఫిష్ కట్లెట్, చికెన్ కట్లెట్ ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్. బట్ ఫిష్కి అయితే ముళ్ళులు తీసుకుంటాము, చికెన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇదే ప్రాసెస్. చూసారు కదా, మిగిలినదంతా కూడా సేమ్ టు సేమ్ ఇలాగే యాజ్ టీజ్గా మనము ఎగ్ మిక్చర్లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో నైఫ్ పెట్టుకుని తిప్పుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలాగైతే మనం చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఫిష్ కట్లెట్ అన్నది స్టోర్ చేసుకోవాలంటే కనుక కొంచెం బ్రెడ్ క్రమ్స్ అన్నది బాక్స్లో వేసుకుని ఫిష్ కట్లెట్స్ అన్నది మనం ఒక్కొక్కటి కూడా ఆ బ్రెడ్ క్రమ్స్ పైన పెట్టుకోవాలి. సో మనకి ఇది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఈజీగా మనకి ఒక 10-15 డేస్ మనం ఈజీగా స్టోర్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోంచి బయట తీసుకొని రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవటమే. చూసారు కదా, ఇక్కడ మేము సర్కిల్ హార్ట్ షేప్స్ అయితే చేసుకున్నాము. మీకు కావాలి అన్నప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక నార్మల్గా ఫ్రై చేసేసుకోవటమే. పొలోమన్ ఆయిల్ వేసేసుకుని డీప్ ఫ్రై అయితే చెయ్యక్కర్లేదు. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై అయితే చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం వీటన్నిటిని కూడా ఫ్లిప్ చేసుకుని మళ్ళీ వాటి సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది ఫిష్ కట్లెట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో షేర్ చేస్తారనేసి అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ యమ్మీ ఫిష్ కట్లెట్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో మనం నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. చూడండి, ఎక్కడా కూడా మనకి ఫిష్ కట్లెట్ అన్నది బ్రేక్ అవ్వలేదు, విడిపోలేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసాక అయితే ప్లేట్లో తీసుకోకండి. అలా తీసుకుంటే కనుక ఆయిల్ అన్నది పీల్చేసుకుంటుంది. ఒక టిష్యూ పెట్టుకుని మనం ప్లేట్లోకి వేసేసుకోవటమే. మీకు నచ్చిన టమాటో కెచప్తో అయితే ఎంజాయ్ చేయటమే. ప్లెయిన్గా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. అంతే అండి, చూసారు కదా, ఎంతో టేస్టీ ఫిష్ కట్లెట్. మీ పిల్లలు చేపలు తినకపోతే కనుక ఇలాగ ఫిష్ కట్లెట్ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫిష్ కట్లెట్ అన్నది విరిపి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. టమాటో కెచప్లో నంచుకొని తినేస్తే యమ్మీగా ఉన్నది. అదేనండి ఈరోజు వీడియో. మరి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయటం మర్చిపోకండి. మన వీడియోస్ చూసి లైక్స్ చేసి కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ.